లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే మనం దసరా నవరాత్రుల్లో 4వ రోజుకైతే వచ్చేసామన్నమాట. ఈ రోజు నానుబియ్యం బతుకమ్మగా మన ఆడపడుచులందరూ బతుకమ్మని కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు మన ఖమ్మం విజయనగర కాలనీ 56వ డివిజన్ లో ఉన్నాం. ఇక్కడ కార్పొరేటర్ పగిడిపల్లి రోహిణి గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మహిళలందరూ అయితే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో అందంగా అలంకరించుకొని బతుకమ్మలు తీసుకొని రావడం అయితే ఇక్కడ జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ రోజు బతుకమ్మ కాంటెస్ట్ కూడా జరగబోతుంది అన్నమాట. ఈ బతుకమ్మ కాంటెస్ట్ నిర్వహిస్తున్న వారు కార్తికేయ ఈవెంట్స్ అండ్ సుమన్ టీవీ అండ్ పిఎంజీ జ్యువెలరీ వాళ్ళైతే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతేకాకుండా జీవి మాల్ వారు కూడా దీంట్లో ఉన్న కన్సోలేషన్ ప్రైజెస్ అయితే వాళ్ళ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది అన్నమాట. మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి ఈ బతుకమ్మ ఎలా జరుపుకుంటారు, వాటి విశిష్టత, అంతే భాగంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం, పేరు? మాధవి గారు. చెప్పండి మేడం, అంటే బతుకమ్మ పండుగ అనగానే సందడి వాతావరణం అంతా స్పెషల్ గా ఉంటుంది. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? నేను 2 years నుంచే ఉంటున్నాను. ఇల్లు అయితే 10 years అయిపోయింది, కానీ ఉండడం 2 years నుంచే ఉంటున్నాము. ఈ సెలబ్రేషన్ అంటే అందరిలో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉండడం, ఎవరికి వాళ్ళు గిరిగీసుకుని ఉండడం, డోర్లు వేసుకుని అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రపంచం ఎలా ఉంటదంటే అందరం ఇక్కడ కలుస్తాం, ఒకరికి ఒకరు ఆనందాన్ని పంచుకుంటాం. బాధ ఎలా ఉన్నా ఆనందాన్ని మాత్రం అందరం పంచుకుంటాం. చాలా సంతోషంగా ఇల్లుని అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా ఆనందంగా గడుపుతాం. ముఖ్యంగా పూలతో, జనాలతో, పిల్లలతో ఈ ఆనందాన్ని ప్రతి సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ బతుకమ్మని పువ్వులని పూజించడం అనేది ఇది స్పెషల్. అది అట్లనే ఈ వర్షాలు కురిసి ఏర్లు వాగులు దాంట్లో కూడా కలుషితం ఉంటది కాబట్టి మనం ఈ పసుపు గౌరమ్మని తీసుకెళ్లి వాటర్ లో కలపడం సైంటిఫిక్ కూడా చాలా విశిష్టత. ఈ పశువులైనా ఏమైనా రోగాలు రాకుండా ఉండటానికి వెనకట ఇదంతా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఈ రోజుల్లో కూడా మనం ఇంత ఆనందంగా జరుపుకోవటం, అంతే మహిళలకు ఎంతో ఆనందం. బతుకమ్మ పండుగ అంటే మంచిగా రెడీ అయ్యి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయటం. ఎలా జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ బతుకమ్మలు కానీ ఇక్కడ సంబరాలు చూస్తుంటే చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ ఇక్కడ ఉన్న మహిళలు అయితే చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందా? మీరు ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? మాది ఇక్కడే, తల్లిగారిది ఇక్కడే. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బాగా చేస్తారు. విజయనగర కాలనీ అంటేనే ప్రత్యేకత ఖమ్మంలో. ఇక్కడ 1 month ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకొని అందరూ మంచిగా కలిసి కులభేదాలకి భిన్నంగా కూడా అందరం కలిసి ప్రాక్టీస్ చేసుకొని అందరం అనుకొని చాలా బాగా అంత ఖమ్మంలో అన్నిటికంటే ఇక్కడ ప్రత్యేకత. అంత బాగా చేసుకుంటాం అసలు. ఇక్కడ మనతో పాటు అయితే మరికొందరు మహిళలు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మ కాంటెస్ట్ లో పాల్గొనడానికి అయితే చూడడానికి అయితే వచ్చారు. సో వాళ్ళని అడిగి ఈ కాలనీలో విశేషాలు మరికొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే. పేరు? సంధ్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఓకే. అంటే ఎలా జరుపుకుంటూ ఉంటారండి? చాలా బాగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు మీకు తెలుసు? 6 years. ఈ సంవత్సరం 6 years కదా అత్తయ్య? 6 years. ఇప్పుడు పూలు కానివ్వచ్చు, అవన్నీ బతుకమ్మ అంటేనే పూలతో కూడుకునే వ్యవహారం, అంతా కలిసి చేసుకుంటూనే అవుతుంది. ఇక్కడ ఎలా అలా అంటే అందరూ కలిసి సంయుక్తంగా చేసుకుంటారా? ఎలా అనిపిస్తుంది? అందరూ కలిసి చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ, చాలా బాగా. బతుకమ్మ కాంటెస్ట్ జరుగుతుంది కదా, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? చేసుకొచ్చారా బతుకమ్మ మీరు? మేము చేయలేదు, అంటే మామూలుగా ఆడుతాం అనమాట. అలాగే ఎవరి ఇయర్ ఆడుతూ ఉంటాం. థ్యాంక్స్ సార్. మీరు చెప్పండి మేడం.
మీ పేరు? అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారు, చెప్పండి అసలు బతుకమ్మ అంటేనే అందరికి మహిళలకు ఇష్టమైన పండుగ, పూల పండుగ చెప్పుకుంటూ ఉంటారు. బతుకమ్మ అనగానే మీకేం గుర్తొస్తుంది? మీ డివిజన్ లో ప్రత్యేకత ఏంటి? ఈ డివిజన్ లో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. బాగానే చేస్తుంటారు. ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మేము చూస్తానికి వస్తాం అంతే. ఆడుతూ ఆ బతుకమ్మ లాంటి ఆడి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, సో పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదు, ఓకే. బతుకమ్మ పండుగ గురించి కానివ్వచ్చు, ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ హడావుడి చూస్తుంటే చాలా సందడిగా ఉంది. బాగా చేస్తారు. ఎలా చేసుకుంటూ ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటది. ఈ 9 రోజులు చాలా ఉత్సాహంగా మహిళలందరూ చాలా చక్కగా జరుపుకుంటారు. అక్కడ చూడొచ్చు, అంటే బతుకమ్మ ఆడి ఇప్పుడు వరకు మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగా బతుకమ్మ ఆడారనేది. రండి, ఎలా అనిపించింది? అంటే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటూ ఉంటారా? ఇంత యాక్టివ్ గా వాటి గురించి చెప్పండి. 9 years నుంచి ఇలాగే జరుపుకుంటామండి. 9 days మళ్ళీ ఓకే. అన్ని దీంట్లో 1st, 3rd, 5th అట్లా చేసుకుంటారు కదా, ఇక్కడ కంటిన్యూగా 9 days చేసుకుంటాం. 9 days చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పూలు కానివ్వచ్చు అవన్నీ ఎలా మీరు తెచ్చుకుంటూ ఉంటారు, సమకూర్చుకుంటూ ఉంటారు? మా కార్పొరేటర్ గారు అందిస్తారు. ఓకే. ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా చూసుకుంటారు బాగా. ఓకే. ఇక్కడ నిమజ్జనం కానివ్వచ్చు, అవి మీరు తర్వాత బతుకమ్మలు ఆడిన తర్వాత నిమజ్జనం దగ్గరకు వచ్చేసరికి అవన్నీ కూడా ఎలా జరుపుకుంటారు? అంతా ఇక్కడ కాలనీ వాళ్ళ సహకారంతోనే అంతా చేసుకుంటామండి. మీ పేరు? అలివేరు. టీచర్ గా చేస్తారు. ఓకే, టీచర్ అంటే ఇప్పుడు టీచర్ అనగానే మేడం నాకు ఒకటి గుర్తొచ్చింది. నార్మల్ గా పండుగలు మనం పిల్లల సమక్షంలో చేసుకుంటూ ఉంటాం. అంటే ఎంతో కొంత వాళ్ళకి ఏదో ఒకటి అందించాలని కానివ్వచ్చు, పిల్లల్ని మనం ప్రతి దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ అలా చేయించడం వల్ల అంటే కలిగే ఉపయోగాలు ఏంటంటారు? ఉపయోగాలు పిల్లలు వెనకటి కాలాలు ఎలా ఉన్నారు ఇప్పుడు నేర్చుకుంటారు. రకరకాల పూలు సేకరిస్తారు. పూల పేర్లు కూడా తెలవట్లేదు వాళ్ళకి. ఆ పూలను సేకరిస్తారు, వాళ్ళు పేరుస్తారు, బతుకమ్మని గౌరమ్మని పెడతారు, కోలాటం నేర్చుకుంటారు, మంచిగా హ్యాపీగా పాల్గొంటారు. మేము కూడా ఆడించాం స్కూల్లో లాస్ట్ రోజు. అంటే పిల్లల్ని కూడా మనతో పాటు కలుపుకోవడం వల్ల వాళ్ళు కూడా ఈ నాగరికత ప్రపంచంలో మన గురించి నేర్చుకుంటారు. మన సంస్కృతి ఎలా ఉంటది దాన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు అన్ని కంప్యూటర్ వస్తుంది కదా, మర్చిపోకుండా దాన్ని కంటిన్యూ చేస్తారు. సద్దుల రోజు సద్ద ముద్దలు, నువ్వుల ముద్దలు, పల్లీల ముద్దలు, అది ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత అని చెప్తుంటారు. ఈ రోజు మళ్ళీ లాస్ట్ రోజు అన్ని లాస్ట్ రోజు వచ్చేసరికి అన్ని చేస్తారు. చెప్తారా? మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు ప్రత్యేకత చెప్పాలి. ఫస్ట్ రోజు పెసరపప్పు, బెల్లం. తర్వాత 2వ రోజు అటుకులు, పాలు, బెల్లం. 3వ రోజు ముద్దలు. 4వ రోజు నానబియ్యం. 5వ రోజు అట్లు. 6వ రోజు ఏమో ఉండదు. 7వ రోజు 6వ రోజు చెయ్యరు, ఆడరు. 7వ రోజు మెలక పండు అని ఉంటది పాటల్లో, కాకుండా వేరే పండ్లు. 8వ రోజు 9వ రోజు ఇట్లా పాట ఉంటది, పాట వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు అన్నపూర్ణాదేవి నవరాత్రుల్లో 3వ రోజైన అన్నపూర్ణాదేవి నవరాత్రుల్లో వెలిగిపోతుంది. అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి, మోక్షమొసగడి కనక దుర్గవు, మూల కారణ శక్తివి, శిక్ష జేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక. మాది ఖమ్మం అండి. మేము విజయనగర్ కాలనీ 56వ డివిజన్ లో బతుకమ్మ పండుగలు రోహిణి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుపుకుంటామండి. మాది ఫ్రెండ్స్ అందరూ చాలా కోఆపరేట్ చేస్తారు. మాది చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. మేము గత 8 సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. చాలా బాగా చేసుకుంటామండి. అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు. బతుకమ్మకి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే సోమదేవమ్మ, సోమయాజులు తల్లిదండ్రులు అండి. వాళ్ళు 1 సంవత్సరం బతుకమ్మ పండుగ చేసి ఉల్లంఘించారు కాబట్టి అలా జరిగింది. మళ్ళీ పార్వతి ఏం జరిగింది అంటే తను ఉల్లంఘన చేసింది అనమాట. బతుకమ్మ పండుగ 4 రోజులే ఆడి ఉల్లంఘన చేసింది. తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు కాశీయాత్ర వెళ్ళి రావటం వల్ల వాళ్ళకి తెలిసి ఒక రోజు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షం అవుతారు తల్లిదండ్రులకి. కాబట్టి
మీ కూతురు ఇలా ఉల్లంఘన చేసింది కాబట్టి మీ కూతురు మళ్ళీ బతికి రావాలి అని అంటే గనక మళ్ళీ మీరు 9 రోజుల యథావిధిగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. కాబట్టి దేశమంతటా ఇలా జరుపుకుంటే మీ కూతురు మళ్ళీ బతుకమ్మ అయి బతుకు వస్తుంది. కాబట్టి అంతా జరుపుకోవాలి అనే మన సిద్ధాంతము తరతరాల నుండి వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రజలందరూ చక్కగా ఈ 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, ప్రతి ఇంట్లో బతుకమ్మ పుట్టాలని, మా లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో వెలగాలని కోరుకుంటున్నాం. అందుకే ఆడపడుచుల పండుగ కొలుస్తూ ఉంటారు కావచ్చు. అవును, ఆడపడుచుల పండుగ అండి. ప్రతి ఆడపడుచు ప్రతి సంవత్సరం దసరా పండుగకి పుట్టింటికి రావాలని కోరుకుంటుంది. అది ఓకే, పండగనైతే చక్కగా మనకి 3 మాటల్లో వివరించారనమాట. చాలా చక్కగా చెప్పారు. అంటే బతుకమ్మని ఎందుకు జరుపుకుంటాము, జరుపుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటనేవి. సో ముందు మనం ఇంకా కాంటెస్ట్ జరుగుతూ ఉంది, ఆ ప్రోగ్రామ్ అయితే ఇంకా చూడడానికి ప్రయత్నిద్దాం. 9 సంవత్సరాల నుంచి విజయనగర కాలనీలో భారీ ఎత్తున బతుకమ్మలు చేసుకుంటున్నాము. ఇక్కడ మహిళలందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు. మాకు ఇంతకుముందు మచ్చా నరేంద్ర పాత మాజీ కార్పొరేటర్ గారు కూడా బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు పైడిపల్లి రోహిణి గారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆడవాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ 9 రోజుల కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తాము. ఈ 9 రోజులు చాలా ఘనంగా బతుకమ్మలు పేర్చుకొని వచ్చి కోలాటాలు ఆడుకొని కాలువ దగ్గరికి తీసుకెళ్లి బతుకమ్మలు నిమజ్జనం చేసుకుంటాము. ప్రతి ఒక్కళ్ళు ఆడోళ్ళు తమ భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారు. ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ మా తమ్ముళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు. ఆ తమ్ముళ్ళకి అన్నయ్యకి చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి వాళ్లే కారణం. మా ఆడవాళ్ళందరి తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మేము పాట పాడతామంటూ హుషారుగా ముందుకొచ్చారు. పాడండి అన్న. చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దాగర ముక్కల బతుకమ్మ తంగడ పూల ధరలు వేసే వాడవాడంగా ఓ పూల తర్వాయి ప్రతి పూల చర్మేమో ఓ పూల తోటాయి గురుగు పూల ధరలు వేసే వాడవాడంగా ఓ పూల తర్వాయి ప్రతి పూల చర్మేమో ఓ పూల తోటాయి. సూపర్ గా పాడారు. గుడ్. మీ పేరు? సుప్రియ. రేణు. వెరీ గుడ్. నీరజ గారు ఉన్నారన్నమాట, మన ఖమ్మం మేయర్. తను ఇక్కడ బతుకమ్మల సంబరాలకైతే వీక్షించడానికి వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ జరిగే కాంటెస్ట్ ని చూడ్డానికైతే వచ్చారు. మహిళలతో పాలు పంచుకున్నారు కూడా. సో మేడం గారితో మాట్లాడి ఇక్కడ పండుగ వాతావరణం గురించి, పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చెప్పండి మేడం, అంటే మన ఖమ్మం, మన తెలంగాణలో బతుకమ్మ అంటే స్పెషల్ గా ఎప్పుడు మనకి స్పెషల్ పండుగనే చెప్పొచ్చు, పూల పండుగనే చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకం అంటే మీరేం చెప్తారు? మన ఇక్కడ జరిగే డివిజన్ లో కానివ్వచ్చు, ఇక్కడ మీరు చూసిన ఆ వాతావరణం కానించి ఎలా ఉందని వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రోహిణి సచ్చింగారాళ్ళ డివిజన్ లో బతుకమ్మలు పెట్టడం అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు. ప్రతి సంవత్సరం రావటం కూడా జరుగుతుంది. మేము కూడా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాం. అలాగే మన తెలంగాణకి సంస్కృతి సాంప్రదాయాలకి బతుకమ్మ పండుగ అనేది ఒక ప్రత్యేకత ఉంది. దానికి మహిళలు చాలా బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలాగే పూల పండుగ అంటే మహిళల ఆడవాళ్ల పండుగ. ఇది పూలల్లో కూడా చాలా
సంస్కృతం అంటే మనకి సైన్స్ ప్రకారంగా కూడా పూలల్లో ఎన్నో రకాల పూల నుంచి మనకి ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది. దాన్ని బతుకమ్మని మళ్ళీ నిమజ్జనం చేస్తే ఆ చెరువులో అంటే వెనకటి తరంలో చెరువుల్లో వాటర్ తాగేవారు. అది కూడా సైన్స్ ప్రకారం కూడా ఈ పూలు నిమజ్జనం చేస్తే దానిలో ఎన్నో రకాల జబ్బులు తగ్గే గుణం కూడా ఉంది. ఇది సైన్స్ ప్రకారంగా కూడా చాలా ప్రసిద్ధి. బతుకమ్మ పండుగ అనేది నిమజ్జనం అనేది పూలను తీసుకెళ్లి చెరువులో వేసి నిమజ్జనం చేయటం అనేది చాలా మంచి గుణం కూడా ఉంది దీనికి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చాలా గ్రాండ్ గా రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ చుట్టూ ఆటలు పాటలు పాడుకుంటూ అందరూ కూడా చాలా ఘనంగా ఈ 9 రోజులు కూడా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా చేసుకుంటారు మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ. అలాగే దసరా శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా. ఆటపాటలతో ఈ డివిజన్ ప్రతి సంవత్సరం ఇంకా బాగా వస్తూ ఉంటారు జనం. అంటే 9 రోజులు ఆడుతూ ఉంటారు కాబట్టి ఎవరికి కుదిరిన రోజున వాళ్ళు వస్తారు. ఈ డివిజన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వస్తా. ప్రత్యేకత కూడా ఉంది. మా రోహిణి సత్యం గారు వాళ్ళు బాగా చేస్తారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము రావడం జరిగింది. నాకు చుట్టాలు వచ్చారు ఇంట్లో. రాలేనమాట కొంచెం లేట్ గా రాక అని చెప్పారు ఇందాక సత్యం గారు. అభిమానం, మీరు అటెండ్ అయితే చాలా సంతోషపడతారు. అది నేను కూడా అదే అభిమానం. ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి మళ్ళీ నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానని చెప్పి రావటం జరిగింది. కాబట్టి అందరికీ ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనతో పాటు కార్తికేయ ఈవెంట్స్ యాజమాన్యం ఉన్నారనమాట. అంటే వాళ్ళు కూడా ఈ విజయనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుగుతాయని తెలుసుకొని వాళ్ళ వంతున వాళ్ళు కూడా మనం చక్కగా జరుపుకునే మహిళల్ని ఉత్తేజపరచడానికి వాళ్ళ సహాయంగా కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. వాళ్ళ మాటల్లో అసలు ఎందుకలా అనిపించింది, వాళ్ళు ఏం స్పాన్సర్ చేయాలనుకుంటున్నారు, ప్లస్ పండుగ గురించి అడిగి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం. నమస్తే మేడం. నమస్తే అండి. సుమన్ టీవీ వారికి మా కార్తికేయ ఈవెంట్స్ తరఫున బ్రతుకమ్మ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ 56వ డివిజన్ లో మమ్మల్ని కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ చేయగలిగినందుకు చాలా సంతోషం. మా టీం మెంబర్స్ కూడా కొద్దిమంది వచ్చారు. యాక్చువల్ గా రేపైతే ఇంకా చాలా బాగుంటుంది. ఉండేది చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనము కొంతమంది మహిళలను ఎంకరేజ్ చేయడం కోసం కొన్ని స్పాన్సర్స్ తీసుకొచ్చి కొంతమందికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. వాటిని చూసి బతుకమ్మ పేరిస్తే ఇవి మనకు వచ్చాయి కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని బతుకమ్మలు అందంగా పేర్చాలని ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో స్పాన్సర్స్ పట్టుకొచ్చి మన కార్తికేయ ఈవెంట్స్ తరఫున ముఖ్యంగా ఉమెన్స్ కి సంబంధించిన మదర్స్ డే అనేవి, అలాగే ఉమెన్స్ డే, మదర్స్ డే ఇలాంటి ఈవెంట్స్ తో పాటు ఇలాంటి బతుకమ్మ లేడీస్ కి సంబంధించిన ఈవెంట్స్ అన్ని చేస్తున్నాం. కాబట్టి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నామండి మీ అందరి సపోర్ట్ తో. ఇప్పుడు కూడా మనకు పిఎంజే జ్యువెలరీస్ వాళ్ళు, జీవి మాల్ వారు ఇక్కడున్న బతుకమ్మలు పేర్చినటువంటి వారికే కాకుండా కొంతమంది యాక్టివ్ గా ఉండి కోలాటం అలాగే బతుకమ్మ ఆడుతున్నటువంటి వారికి కూడా గిఫ్ట్లు అందజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. నా పేరు వసంత అండి. నేను కూడా 56వ డివిజన్ లో కాబోలే రోడ్డు కవతలో ఉంటాము. కార్తికేయ ఈవెంట్స్ లో శోభగా చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం. ఎందుకంటే అన్ని రకాల నూతనంగా అందరినీ గ్యాదర్ చేసేసి చాలా చక్కటి కార్యక్రమాలు. అందులో ఈ రోజు బతుకమ్మను కూడా శోభగా పిలవడం వల్ల ఇక్కడికి రావడం జరిగిందండి. కోలాటం ఇక్కడంతా మహిళలు చూస్తూ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేస్తూ మహిళలందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తికేయ ఈవెంట్స్ వారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. చెప్పండి మేడం. అంటే కార్తికేయ ఈవెంట్స్ తరఫున ఇక్కడికి వచ్చాం అంటే ఎందుకు వాళ్ళు ఉత్తేజపరచడం కోసం గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్నారు, వాటి గురించి కొన్ని. మామూలుగా ప్రతి బతుకమ్మ పండుగకి బతుకమ్మ సంబరాలు చేస్తారు. ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట కార్తికేయ ఈవెంట్స్ అండ్ సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఇక్కడ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. నాకు తెలిసి అయితే ఇది మొదటిసారి. అప్పుడు సంక్రాంతి రంగుల పోటీలు అని అట్లా పెడుతూ ఉంటారు, కానీ ఈ బతుకమ్మకి అయితే ఫస్ట్ టైం అన్నమాట పోటీలు. అది చూద్దామని వచ్చాం. చాలా ఉత్సాహంగా ఉంది, చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అందరూ కోలాటం కానీ డాన్స్ కానీ చాలా ఉంది. వాళ్ళ చూస్తే మాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. ఉషా గారు జీవి మాల్ తరఫు నుంచి, ఉషా గారికి జీవి మాల్ తరఫు నుంచి పట్టు చీర, ఆడపడుచుకి కానుక. కంగ్రాచులేషన్స్ ఉషా గారు.
జీవి మాల్ నెక్స్ట్ గోంగూర రమా గారు. గోంగూర రమా గారు. గోంగూర రమా గారికి కూడా జీవి మాల్ తరపు నుంచి మంచి పట్టు చీర. రమా గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. రమా గారికి మేయర్ గారి చేతి మీద నుంచి జీవిమాల్ వారి పట్టు చీర. కంగ్రాచులేషన్స్ రమా గారు. థ్యాంక్ యూ చెప్పండి. నెక్స్ట్ సుభద్ర గారు. నెక్స్ట్ సుభద్ర గారు. సుభద్ర గారికి కూడా బతుకమ్మ ప్రైజ్. సుభద్ర గారికి కూడా జీవిమాల్ తరపు నుంచి పట్టు చీర. జీవిమాల్ తరపు నుంచి పట్టు చీర. ఓకే నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ పద్మజ గారు. నెక్స్ట్ పద్మజ గారు. పద్మజ. పద్మజ గారు. శైలజ గారు. శైలజ. 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 శైలజ గారు. శైలజ గారికి కూడా పిఎంజీ జ్యువెలరీస్ నుంచి చిన్న గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. వైదేహి గారు. నెక్స్ట్ వైదేహి. వైదేహి గారు. వైదేహి గారు ఇక్కడ. వైదేహి గారికి కూడా పిఎంజీ జ్యువెలరీస్ నుంచి చిన్న గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. పద్మజ గారు. పద్మజ. పద్మజ. పద్మజ గారు ఇక్కడ ఇక్కడ మేడం ఇట్లా అక్క ఇటే ఉండండి. పద్మజ గారికి కూడా పిఎంజే జ్యువెలరీస్ నుంచి చిన్న గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. ప్రమీల గారు. ప్రమీల గారు. ఓకే ఎగ్జాక్ట్లీ నేమ్ తెలియదండి, మేము కనుక్కున్నాం అన్నమాట. ఓకే ప్రమీల గారికి కూడా పిఎంజే జ్యువెలరీస్ నుంచి చిన్న గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మేడం. మేడం గారికి అండ్ మన మేయర్ మేడం గారికి పిఎంజే వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్. సార్ కంగ్రాచులేషన్స్ మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీగా ఉన్నా ఇక్కడికి వచ్చి మా అందరినీ ఉత్సాహపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా కతిక ఈవెంట్స్ ఎప్పుడు వాళ్ళు కూడా మహిళల ప్రోగ్రామ్స్ లో ముందంజలో ఉంటూ శోభా గారి టీం అయితే ముందుకు నడిపించడం జరుగుతుంది అనమాట. మహిళా దినోత్సవం కావచ్చు, మదర్స్ డే కావచ్చు, ఇలాంటి మహిళలు ఎక్కువగా జరుపుకునే ప్రోగ్రామ్స్ లో ఉత్తేజంగా పాల్గొని వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట కతిక ఈవెంట్స్ ద్వారా.